ఇప్పటి వరకు రాజధాని అనేది పెద్ద చర్చగా ఉండేది. అయితే ఇప్పుడు అమరావతిని డిక్లేర్ చేయడం జరిగింది. పార్లమెంట్ నుంచి కూడా ఆమోదం చెందడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఆ, చంద్రబాబు నాయుడు గారు సీఎం నాయకత్వ దర్శనంలోను పవన్ కళ్యాణ్ గారి దర్శకత్వం బాగా జరుగుతున్నాయండి పనులు. అంటే గతంలో కూడా 3 రాజధానులు అనే చర్చ చాలా విధాలుగా జరిగింది. మరి 3 రాజధానులు బెటర్ అంటారా? ఇప్పుడున్న ఒక్క రాజధాని బెటర్ అంటారా? గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది బెటర్ అండి. అంటే 3 రాజధానులు దేనికి దానికి సౌలభ్యంగా ఉంటాయి అని చెప్పే నిర్ణయంతో 3 రాజధానులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కనీసం మావిగన్ని కలపండి అని చెప్పేసి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దీనికి సమాధానం అండి. జగన్ గారికి సమాధానం చెప్పారు కదా, దీనికి అంటే సమాధానం మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా మరి ఎలా ఉంటుంది? చేయనివ్వండి. పాదయాత్రలు చేస్తే రాజశేఖర రెడ్డి ఎలా చేశారు అలాగే ఈయన కూడా చేయమనండి. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా పాదయాత్రలు చేస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ వల్ల ఆయన బీట్అవుట్ అయితే చేయలేరండి. 2029 నాటికి చూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఏదైనా ప్రభుత్వం మారే అవకాశం ఉంటే గిరిజనులకి ఏ విధమైన సహాయం అందించలేని ప్రభుత్వాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అందిస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు మాత్రమే చేతనవుతున్నది. దానికి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ సహకారం అందుతుంది.